పెద్ది తర్వాత రామ్ చరణ్ లైనప్ లో ఉన్న సినిమాపై అందరికీ క్లారిటీ ఉంది. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ తో మరో సినిమా చేయబోతున్నారు చరణ్. రంగస్థలం కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో ఈ ప్రాజెక్ట్ పై అంతా ఎక్సైట్ అవుతున్నారు. ఇప్పుడు ఈ ఎక్సైట్మెంట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్తోంది సుక్కు చరణ్ ప్రాజెక్ట్ పై వినిపిస్తోన్న న్యూస్. రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో రెండో సినిమా అఫీషియల్ గా ఎప్పుడో అనౌన్స్ అయింది. గతంలోనే విలేజ్ నేటివిటీ బ్యాక్ డ్రాప్ లో కమర్షియల్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన రంగస్థలంతో చరణ్ లోని నటుణ్ణి స్క్రీన్ పై అద్భుతంగా ప్రెజెంట్ చేశారు సుకుమార్. చిట్టిబాబుగా చరణ్ పెర్ఫార్మెన్స్ కి ఫిదా అయ్యారంతా. బాక్సాఫీస్ దగ్గర రంగస్థలం సినిమా 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు చరణ్ తో సుక్కు చేయబోయే సినిమా కూడా రంగస్థలానికి సీక్వెల్ అనే న్యూస్ అందరినీ ఎక్సైట్ చేస్తోంది. రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా రంగస్థలానికి సీక్వెల్ అనే న్యూస్ హల్చల్ చేస్తోంది. ఆల్రెడీ చరణ్ కి స్టోరీ లైన్ వినిపించిన సుకుమార్ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. అయితే రంగస్థలం 2 సినిమా పార్ట్ 1 లా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందా లేక మరో ఇంట్రెస్టింగ్ ఐడియాతో సుకుమార్ ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారా అని డిస్కస్ చేసుకుంటున్నారు జనాలు. పుష్ప 2తో పాన్ ఇండియా సక్సెస్ కొట్టిన సుకుమార్ రంగస్థలాన్ని కూడా అదే రేంజ్ లో తెరకెక్కించే ప్లానింగ్ లో ఉన్నట్లు సమాచారం. ప్రజెంట్ రామ్ చరణ్ బుచ్చిబాబుతో పెద్ది సినిమా చేస్తున్నారు. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో మల్టీ స్పోర్ట్స్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇప్పటికే 50% పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రజెంట్ జాన్వీ కపూర్ రామ్ చరణ్ మధ్య జరగాల్సిన నైట్ షెడ్యూల్స్ పై టాలీవుడ్ సమ్మె ఎఫెక్ట్ పడింది. నవంబర్ నాటికి సినిమాని పూర్తి చేసి పెద్ది సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ నెక్స్ట్ మార్చి 27 రామ్ చరణ్ బర్త్డేన రిలీజ్ చేసేలా టార్గెట్ పెట్టుకున్నారు బుచ్చిబాబు. నవంబర్కే పెద్ది షూటింగ్ పూర్తవుతుంది కాబట్టి అప్పుడే చరణ్ తో సుకుమార్ చేయబోయే ప్రాజెక్టుపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు జనాలు.